విమాన ప్రమాదంపై ప్రధాని మోదీ సమీక్ష, కేంద్ర మంత్రి రామ్మోహన్ డీజీసీఏ అధికారులతో భేటీ. ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై ముఖేష్ అంబానీ విచారం, మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపిన అంబానీ ఎలాంటి సహాయం చేయడానికైనా సిద్ధంగా ఉన్నామంటూ వ్యాఖ్య. టాటా గ్రూప్ ఎక్స్గ్రేషియా, మృతుల కుటుంబాలకు కోటి చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించిన టాటా గ్రూప్. స్టాక్ మార్కెట్లపై విమాన ప్రమాదం ఎఫెక్ట్, భారీగా పతనమైన భారత ఎయిర్లైన్స్ షేర్లు. ఇరాన్ ఇజ్రాయెల్ దాడులతో విమాన రాకపోకలకు అంతరాయం, 16 ఎయిర్ ఇండియా విమానాల రాకపోకలకు అంతరాయం. ఇరాన్ గగనతలం మూసివేతతో వెనక్కి వెళ్లిన పలు విమానాలు. పాత బస్తీ మెట్రో పనులకు బ్రేక్, హెరిటేజ్ కట్టడాల పరిరక్షణకై యాక్ట్ పబ్లిక్ వెల్ఫేర్ ఫౌండేషన్ పిల్. ఇరాన్ రాజధాని టెహ్రాన్ పై ఇజ్రాయెల్ వైమానిక దాడులు, ఇరాన్ అణుస్థావరాలే లక్ష్యంగా దాడి చేశామన్న ఇజ్రాయెల్. తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ, వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్మెంట్లు నిండిపోయి వెలుపల క్యూ లైన్ లో వేచి ఉన్న భక్తులు. తిరుమలలో మరోసారి ఆగమశాస్త్రం ఉల్లంఘన, శ్రీవారి ఆలయం మీదుగా మరోసారి వెళ్లిన విమానం. పరుగులు పెడుతున్న పసిడి, 1,00,000 దాటేసిన బంగారం ధర. నా ఎన్నికల్లో అందరూ కష్టపడ్డారు, రేపు మీ ఎన్నికల్లో కలిసి పనిచేసుకోండన్న మంత్రి తుమ్మల. మచిలీపట్నంలో మరోసారి పొలిటికల్ హీట్, మంత్రి కొలును టార్గెట్ చేసిన మాజీ మంత్రి పేర్ని నాని. బెదిరింపు కాల్ మేయర్ కి వస్తే అరెస్ట్ చేస్తారు, నాకు వస్తే పట్టించుకోరా అన్న బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యానికి రాష్ట్రంలో విద్యా వ్యవసాయం కుంటుపడింది, కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి కేటీఆర్ విసురులు. జగన్ అంటే నమ్మకం, చంద్రబాబు అంటే మోసం, పుస్తకం రిలీజ్ చేసిన సజ్జల రామకృష్ణారెడ్డి.